అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. స్నాక్స్ లో ఈరోజు ఒక సింపుల్ అయిన స్నాక్ చూపించబోతున్నాను. మరి ఈ స్నాక్ వచ్చేసి స్వీట్ కార్న్ తో. మార్కెట్ లో చాలా ఎక్కువగా స్వీట్ కార్న్ దొరుకుతుంది. స్వీట్ కార్న్ ని యూజువల్ గా అందరూ స్టీమ్ చేసుకుని స్ట్రీట్ స్టైల్ లాగా స్టీమ్ చేసుకుని కొంచెం మిరియాల పొడి వేసుకుని ఎక్కువగా తింటుంటారు. కానీ అలా కాకుండా ట్రెడిషనల్ గా అయితే మనం ఒకప్పుడు ఈ మొక్కజొన్న కంకుల్ని తీసుకుని ఏం చేసేవాళ్ళంటే గ్రైండ్ చేసుకుని చక్కటి వడలు చేసేవాళ్ళు. సో ఈ రోజు మనం అలాగే సింపుల్ అయిన వడ చేయబోతున్నాము, కానీ కొంచెం డిఫరెంట్గా. అయితే స్వీట్ కార్నే కాకుండా మీరు రెగ్యులర్ కార్న్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి చలికాలం వర్షాకాలంలో ఎక్కువగా స్వీట్ కార్న్, అలాగే ఎక్కువగా మనకి రెగ్యులర్ మొక్కజొన్న కంకుల్ని కూడా తీసుకుని మీరు లేత అంటే కొంచెం ఒలటానికి ప్రాబ్లం అవుతుంది, కొంచెం ముదురువైనా తీసుకున్నా చాలా బాగా వస్తాయి. అయితే మరి ఫస్ట్గా మనము ఈ రోజు చెప్పాను కదా కొంచెం డిఫరెంట్ అని, ఇక్కడ నేను ఆయిల్ ఆన్ చేసేస్తాను. ఇది చాలా ఫాస్ట్ అండ్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. కానీ ఒక్క ప్రాసెస్ ఇందులో ఏంటంటే నానబెట్టుకున్న పల్లీలు కంపల్సరీగా కావాలి టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. సో నానబెట్టుకోవాలి. మీరు ఈ పల్లీల్ని ఒక 4 అవర్స్ లేదా ఒక 5 అవర్స్ పాటు మీరు పల్లీల్ని నీళ్ళల్లో వేసి నానబెట్టేస్తే మనకి పల్లీలు చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. లేదంటే ఫ్రెష్గా మనకి పచ్చి పల్లీలు దొరుకుతాయి కదా, మీరు ఆ పచ్చి పల్లీలు యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు ఈ డిష్ని. అయితే ఫస్ట్గా మనం ఇవన్నీ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవటమే, అంతే సింపుల్. ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఫస్ట్గా మనం ఇందులో పల్లీలు వేసుకుందాం. మొత్తం వాటర్ తీసేసేయండి, ఎందుకంటే స్వీట్ కార్న్లో వాటర్ వస్తుంది. అలాగే పల్లీల్ని గ్రైండ్ చేస్తే కూడా మనకు కొంచెం వాటర్ కంటెంట్ వస్తుంది. సో ఎప్పుడైనా మొత్తం వాటర్ తీసేసేయండి. ఇందులో తగినన్ని పల్లీలు, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను కలర్ కాంబినేషన్ కోసం. అలాగే అల్లం ముక్క అన్ని గ్రైండర్లోనే వేసేద్దాం. ఇందులో కావాలంటే మీరు కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు ఎక్కువగా ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కరివేపాకు ఈ కొత్తిమీరలు తినరు కదా, వేరు పారేస్తారు. కాబట్టి వాళ్ళకి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి సర్వ్ చేయండి. అంటే వడల రూపంలో కానివ్వండి, ఏది చేసినా కూడా గ్రైండర్లో వేసేసేయండి. హ్యాపీగా గ్రైండ్ అయిన తర్వాత తెలియకుండా తినేస్తారు. సో తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా, అలాగే ఎక్కువగా కొత్తిమీర. ఇందులో మీరు కావాలంటే మెంతి కూర అలాంటి ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఎందుకు లాస్ట్లో వేస్తున్నానంటే స్వీట్ కార్న్ అనేది చాలా ఫాస్ట్గా నలిగిపోతుంది. పల్లీలు ఇవన్నీ కొంచెం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ కింద పల్లీలు వేసుకున్నాను. స్వీట్ కార్న్ ఎక్కువగా నలిగిపోయిందంటే మనకి వాటర్ లూజ్గా అయిపోతుంది. లూజ్గా అయిపోతే ఎక్కువగా పిండి వేయాల్సి వస్తుంది. మనం పిండి కొంచెం తక్కువగా వేసుకుని వడలు చేసుకుందాం. మరి ఇప్పుడు మిక్సీ పట్టేయటమే, కొంచెం కోర్స్గానే. రెగ్యులర్గా మనం మసాలా వడలు ఎలా పట్టుకుంటామో కోర్స్గా, ఇది కూడా అలాగే కోర్స్గా మనము గ్రైండ్ చేసుకుని వడలు వేసుకుందాం. మరి గ్రైండ్ అయిపోయింది. ఎప్పుడైనా ఇలాంటివి గ్రైండ్ చేసేటప్పుడు పల్స్ మోడ్లో గ్రైండ్ చేయాలి. అంటే పల్స్లో పెట్టారనుకోండి ఫాస్ట్గా గ్రైండ్ అవ్వకుండా స్లైట్గా ఇలా మీరు జస్ట్ పల్స్ ఇచ్చారనుకోండి ఈజీగా మనకి కోర్స్గా రెడీ అయిపోతుంది. ఇలా చూడండి ఎంత కలర్స్, ఎల్లో అలాగే రెడ్ గ్రీన్ చక్క కలర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది మిక్స్చర్ ఇదే బౌల్లో వేసేసుకుందాం. పల్లీలు మనకు అక్కడక్కడ కొంచెం క్రంచిగా తగలాలి, అలానే మరీ ఎక్కువగా కూడా కాదు, ఎందుకంటే మనము వేసేటప్పుడు కూడా ఊడిపోయే అవకాశం ఉంటాయి. సో కొంచెం గ్రైండ్ అయితేనే బాగుంటుంది, అప్పుడు మనకి బైండింగ్కి కూడా ఈజీ. చూడండి నేను సాల్ట్ వేసుకోలేదు, సో ఇందులో సాల్ట్ కూడా మనము వేసుకుందాం. తగినంత సాల్ట్, వడలకి తగినంత సాల్ట్. అలాగే ఇందులో ఇంకా నేను కొంచెం ఉల్లిపాయ వేసుకుంటాను. ఉల్లిపాయ కొంచెం ఫ్లేవర్ కోసం ఈ ఉల్లిపాయను కూడా మనం సన్నగా చాప్ చేసుకుందాం. ఎప్పుడైనా వడలకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఎలాంటి వడలకైనా నాకు ఎక్కువగా ఉల్లిపాయలు ఇష్టం, ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటాయి ఉల్లిపాయలు. కొంచెం ఉడికి అలాగే కొంచెం కలర్ అయ్యి టేస్టీగా ఉంటాయి కదా. మరి ఇక్కడ ఆయిల్ కూడా నేను ఆన్ చేసేసాను. ఇప్పుడు మన ఉల్లిపాయ కూడా రెడీ. ఈ ఉల్లిపాయని ఇందులో వేసేద్దాం.
స్పూన్ తీసేసి ఇంకా చేయితో మన సింపుల్గా మసాలా వడలు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే చాలా సింపుల్ అయిన రెసిపీయే, కానీ మనము యూజువల్గా స్వీట్ కార్న్ని ఎలా రెగ్యులర్గా అలాగే తింటాం కదా. మీకు కావాలంటే ఇలా కొంచెం పల్లీలు వేసుకుని ఎన్హాన్స్ చేసి ఈ డిష్ చేయండి, మిక్స్ చేసేసి. మరి ఇప్పుడు మనకి వచ్చేది చలికాలం ఈవినింగ్ అవ్వగానే పిల్లలకి, లేదంటే ఇంట్లో మీ హస్బెండ్కి కానివ్వండి, లేదంటే ఇంట్లో అత్తయ్య మామయ్యకి కంపల్సరీగా ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. చల్లగా ఉన్నప్పుడు వేడిగా తినాలి. అందుకే ఇలాంటి సింపుల్ అయిన స్నాక్స్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం ఫ్లేమ్ పెంచేద్దాం. ఒక్కసారి చూడండి, మీకు మరీ బైండ్ అవ్వట్లేదు, లేదు ఆయిల్లో వేసినాక ఊడిపోతుంది అంటే కావాలంటే కొంచెం ఇందులో శనగపిండి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం బియ్యం పిండి, కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. అంతకన్నా బెస్ట్ ఏంటంటే మనం మొక్కజొన్నతో చేస్తున్నాం కాబట్టి మొక్కజొన్న పిండి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో కావాలంటే మొక్కజొన్న పిండి కూడా కొంచెం బైండింగ్కి వేసుకోవచ్చు. ఇక చూడండి, మన స్వీట్ కార్న్ చక్కగా మిక్స్ అయిపోయింది. అలాగే ఇందులో నేను కొంచెం అంతా మన మొక్కజొన్న పిండి వేసుకుంటున్నాను, ఎందుకంటే మనము నూనెలో వేసుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది, అలాగే కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. మీకు దగ్గర మొక్కజొన్న పిండి లేదనుకుంటే మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఒక 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నా సరిపోతుంది. లేదంటే మీరు డైరెక్ట్గా ఇలాగే వేసారనుకోండి ఊడిపోయే అవకాశం ఉంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తుంది, ఎందుకంటే స్వీట్ కార్న్ ఉంది, చాలా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉందంటే ఊడిపోతుంది. ప్లస్ ఆయిల్ కూడా బాగా పీల్చేస్తుంది. వడలు వేసేసుకోవటమే. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. చిన్నగా ఉండల్లాగా చేసుకుని మన మసాలా వడలు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే కొద్దిగా మందంగా వేసుకుని ఆయిల్లో వేసేసేయండి. మంచి రంగు వచ్చేంత వరకు మనము కాల్చుకుని వేడిగా ఈ చలికాలం సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ. కొంచెం పట్టుకొనివి ఊడిపోతున్నాయి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసి మరి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని మీరు ఇలాగే సర్వ్ చేసినా బాగానే ఉంటుంది, లేదంటే టమాటో కెచప్ ఇచ్చేసేయండి. పిల్లలకి టమాటో కెచప్ అంటే చాలా ఇష్టం కదా. సింపుల్గా టమాటో కెచప్తో సర్వ్ చేసినా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇవ్వచ్చు, ఈవినింగ్ స్నాక్గా ఇవ్వచ్చు, లేదంటే ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇలాంటి డిషెస్ రెగ్యులర్గా చేసే మన వడలు అవి కాకుండా ఇలా ఈ వడలు వేసి కూడా ట్రై చేయొచ్చు. మరి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఒక్కసారి ఒకటి చెక్ చేయొచ్చు. చూడండి, కొంచెం కలర్ వచ్చేసింది. ఇది మనం ఇంకో వైపు తిప్పేద్దాం. మనకి ఇక్కడ పల్లి కనిపిస్తుంది, అలాగే ఎండుమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్. సో మరి ఒక 3 minutes అయితే పడతాయి ఇవి మంచిగా రంగు రావడానికి. మరీ గోల్డెన్ కలర్ బాగా ఎక్కువగా కాలనిచ్చారనుకోండి అవి టేస్ట్ ఉండవు. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ తీసేస్తే మంచి టేస్ట్ వస్తాయి. మరి చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. మరీ ఎక్కువ కలర్ లేదు, అలా అని మరీ తక్కువ కలర్ లేకుండా పర్ఫెక్ట్ అయిన స్వీట్ కార్న్ పల్లీ వడలు రెడీ. ఇవి పక్కన పెట్టేద్దాం. ఎప్పుడైనా ఫస్ట్గా ఆయిల్ని కొంచెం బాగా కాలనివ్వండి, ఆ తర్వాతనే వడలు వేసుకోండి. లేదంటే ఆయిల్ కాలలేదనుకోండి ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం బాగా వేడవనివ్వండి, ఆ తర్వాత స్లో ఫ్లేమ్ చేసుకుని వడలు వేసుకుని కలర్ వచ్చేంత వరకు కాల్చుకుని సర్వ్ చేస్తే బాగుంటుంది. మరి ఇలా కొంచెం మందంగా వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మంచిగా ఆయిల్ కాలిన తర్వాత కొద్దిగా స్లో ఫ్లేమ్ చేసేసి వడలు వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత ఫ్లేమ్ పెంచేసేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా లోపల బయట చక్కగా కాలుతాయి. ఇది చూడండి, మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. చాలా చక్కగా ఉన్నాయి, కొంచెం కారంగా ఉన్నాయి. స్వీట్ కార్న్ వేసాం కానీ స్వీట్ అస్సలు లేదు. మంచి స్పైసీగా భలే తగులుతుంది. అల్లం ఫ్లేవరు, అలాగే మధ్యలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చాలా బాగుంది. చూడండి, మన ఉల్లిపాయ కూడా టూ మచ్గా కుక్ అవ్వకుండా మన ఉల్లిపాయ చక్కగా ఉడికి కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. బయట ఏవైతే కాలినాయో
అవి క్రిస్పీగా వస్తాయి, కానీ లోపల కుక్ అయినాయి, చక్కగా సాఫ్ట్గా ఉంటాయి. మరి చూసారు కదా మామ్స్, వెంటనే ఈ సింపుల్ అయిన పల్లి స్వీట్ కార్న్ వడలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. స్వీట్ కార్న్ పల్లి వడ తయారు చేయు విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న పల్లీలు, అలాగే ఎండుమిరపకాయ ముక్కలు, అల్లం ముక్క, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని బరకుగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్, అలాగే ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత మొక్కజొన్న పిండి వేసి బాగా మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి మసాలా వడల్లాగా ఒత్తుకుని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. మళ్ళీ కలుద్దాం రేపు.